హాయ్ అండి. ఇప్పుడు మెడికల్ అంటే కోవిడ్ దేశంలో ఎక్కడ చేస్తారు? చెన్నైలో చేస్తారు, లేకపోతే హైదరాబాద్‌లో చేస్తారు. అది ఏం చేస్తారు? తనఖా మెడికల్ చేస్తారు. అది ఏ విధంగా అంటే ఒకటికి 2 సార్లు గుండెకి కఫం చేసినా సరే, ఒకటికి 10 సార్లు వాడే మెడిసిన్ ఇచ్చి రమ్మంటాడు, పొమ్మంటాడు, రమ్మంటాడు, పొమ్మంటాడు. పంపించిన డబ్బులు వాళ్ళే. రమ్మన్నాడు వీడు. కానీ వెళ్ళడానికి మనకు ఓపిక ఉండాలా? కానీ సింగపూర్ దేశంలో మాత్రం మెడికల్ ఇక్కడే చేస్తారండి. సింగపూర్ వచ్చిన తర్వాత మనం చేస్తారు. అదే ఒక వారం లోపు చేస్తారు. వారం అలాగన్నప్పుడు మనకి ఇక్కడ చేస్తారు. అది కూడా మెడికల్ అంటే ఏమీ చేయరు. నేను ఫస్ట్ మెడికల్ అంటే ఏటో అనుకున్నాను. కానీ ఏమీ ఉండదు. ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, హై చెకప్ చేస్తారు, మనకి ఎక్స్రే తీస్తారు. హై చెకప్ అంటే కళ్ళుకి చెకప్ కన్ఫర్మ్గా ఉంటుంది. అక్కలో చెల్లెలు వచ్చిన వాళ్ళు మాత్రం వద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కళ్ళుకి చెకప్ చేసుకొని కలద్దలు పెట్టుకొని రండి. నాకు అలాగే కలద్దలు ఉండి నెట్టుకెళ్ళలేదు. రెండో రోజున మళ్ళీ మెడికల్కి వెళ్ళి కలద్దలతో అన్ని వాళ్ళు థైరాయిడ్ డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు మనకు అడుగుతారు. వాళ్ళు ఏటి అడుగుతారని భయపడక్కర్లేదు. ఏబీసీడీలు 1 2 3 అడుగుతారు. అవి మనం చెప్పాలి అంతే. ఇక్కడ మెడికల్ ఆ మెడికల్ అయిన తర్వాత ఫస్ట్ మెడికల్, రెండో మెడికల్ అయితే మాత్రం మళ్ళీ రెండో మెడికల్ ఉంటుంది. 6 నెలలకి మనకి ఇక్కడ మెడికల్ ఉంటుంది. అది ఒక విధంగా మనకే మంచిది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మెడికల్లో కూడా మనకి వెయిట్, హైట్ అన్నీ చూస్తారు. ఇక్కడ రెండో మెడికల్ కూడా సేమ్ అంతే. రెండో మెడికల్కి అయితే మాత్రం బ్లడ్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు, మన వెయిట్ కన్ఫర్మ్గా 6 నెలలకి చెకప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ఇంట్లో ఒక సిచ్యువేషన్ జరిగింది. ఒక అమ్మాయి అంటే పాపం 75 కేజీలకు వచ్చిన అమ్మాయి 40 కేజీల వరకు దిగిందంట. నేను ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు చెప్పారు మేడం. అది కూడా తర్వాత మా ఫ్యామిలీకి మేడం పోలీసులంతా కొంచెం ఆ పిల్లకి సపోర్ట్ చేసి ఇక్కడున్న ఆ పిల్లని తీసుకొచ్చిన మేడంలు సారాలకు మాత్రం బ్యాండ్ బాయాలు ఊహించారంట. అందుకే ఇక్కడ మేడంలకి గవర్నమెంట్ అంటే భయం. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ మనలాంటి వచ్చిన వాళ్ళందరికీ ఒక తల్లిదండ్రుల కుడి భుజం ఎడం భుజం లాగా మనకు ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్. అందుకే ఇక్కడ భయపడక్కర్లేదు. 6 నెలలకి మెడికల్ ఉంటుంది. అది ఉండడం మనకే మంచిది. ఎందుకంటే మన ఇతర దేశాలు వచ్చినప్పుడు చెప్పలేం ఒంటికి ఏటి వస్తుందో. మ్యాక్సిమం ఒక షుగరే రావచ్చు. ఇంటి దగ్గర లేని షుగర్ ఎడుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆహారం తేడాలు, భోజనం తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు మనకి ఏదైనా రావచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం? 6 నెలలు మెడికల్ ఉందనుకోండి, మనకే ప్లస్ పాయింట్ కదా. ఇంకోటి అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయించుకోలేదు. వాళ్ళే మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు. అదే మన ఇంటి దగ్గర మనకి ఏమన్నా వచ్చిందనుకో, మన మంచాన్ని పడిపోయి లేగలేని పరిస్థితి ఉంటుంది, కానీ మనం వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోం. కానీ ఇక్కడ మనకి ప్రతి 6 నెలలకి మనకు ఒంటికి ఏది ఉన్నది అనేది వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళి చేయిస్తారు. అర్థమైందండి? ఇక్కడ మెడికల్ అయితే ఇలా ఉంటుంది. మెడికల్కి అయితే మీరు అస్సలు భయపడద్దు. ఈ మెడికల్ విషయంలో మాత్రం మీరు ఏ విధంగా కూడా వెనకడుగు వేయద్దు. ఇంత ఏటైపోద్దో అవుతుందని నేను అలాగే అనుకున్నాను. ఓకేనండి? ఇంతే సింగపూర్ మెడికల్ విషయం. ఓకే, మా వీడియో నచ్చినట్టయితే మీకు అది అవసరం లేకపోయినా ఇతర అక్క చెల్లెలకి అవసరం పడుతుంది కాబట్టి నా వీడియోని మీరు కామెంట్ మర్చిపోకుండా అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముగ్గురు చెప్పి సబ్స్క్రైబ్.